చాపులు వేసుకుని వాడికి తిరుపతి ప్యాసింజర్లో రావడానికి కావలసిన ద్రవ్యం దొరికేంత వరకు ఇంత గడ్డం పెంచుకుని ఆ ట్రంకు పెట్టి తల మీద పెట్టుకుని ఆ చంటి బిడ్డని చంకలో పెట్టుకుని ఆఖరికి రూమ్ తీసుకోవడం కూడా చేతకాక రోడ్ల మీద పడుకుని చెట్ల కింద నిద్రపోయి ఉచిత దర్శనంలో 23 గంటలు నించుని పెట్టిన పులిహార తిని ట్రంకు పెట్టిని స్కాన్ చేస్తే ఏమిటో తెలియక పెట్టి నెత్తి మీద పెట్టుకుని పిల్లాన్ని చంకలో పెట్టుకుని భార్యని చేత్తో పట్టుకుని గోవిందా అంటూ నా వంక చూసి ఇచ్చిన ఒక్క లడ్డు గోటితో కూడా గోకి నోట్లో వేసుకోకుండా ఇంటికి పట్టుకెళ్ళి మళ్ళీ తను పూజ చేసి ఆ ఉన్న లడ్డులో అందులోనే మళ్ళీ కాసిని ఏదో పేలాలు కలిపి శనగపప్పు కలిపి ఓ పళ్ళెంలో పోసి నలుగురికి పంచిపెట్టి అప్పుడు తాను కళ్ళకత్తుకు తిని గడ్డం చేసుకున్నవాడున్నాడే ఆ అమాయకుడైనటువంటి భక్తుడు పరమ ధార్మికంగా తనకున్న 2 ఎకరాలతో బతుకుతున్నవాడున్నాడే వాడు తెచ్చిన హుండీలో వేసిన పావలా కాసు వెతుక్కు తీసుకుంటారట.